ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అగో ఎటు పోతానా వాళ్ళుడు? నేను అత్తమ్మ దుకాణంలో పోతానా, మీ బిడ్డ సేమియా చేస్తుందట, సేమియా ప్యాకెట్ తెద్దామని పోతాను. సరే బిడ్డ పో. అయితే నువ్వేటు పోతానో అత్తమ్మ? నేనా బిడ్డ ఇంకా మళ్ళా వాళ్ళకు మొన్న నాటే పోతాయి సాపున పోరి నారువికి అత్తమా అత్తమ్మ అన్నది. మరి వీళ్ళు ఎట్లా పోతారో, చింతలకు వెళ్ళిపోతారా లేకపోతే కట్టదికి వెళ్ళిపోతారో. మా ఇంటి పక్క పొంటి లచ్చయ్యేది ఎడ్ల బండి ఆడిదాకా పోతుంది. ఇక అందులో పడిపోతా అని చెప్పడానికి వచ్చిన. ఇక నాకేడ సాతన అవుతుంది. అందులో కూర్చుంటే నిమ్మలంగా ఆడిదాకా పోయేదాకా పురుసత్తు. ఏంది ఎడ్ల బండిలో పోతావా? ఆ ఎడ్ల బండిలో పోతే ఆ ఎడ్లు గుంజుతాయా నిన్ను? అవు బిడ్డ నువ్వు అన్నట్టే ఆ ఎడ్లు బక్కగా ఉన్నాయి, నన్ను ఎడ గుంజి పాడిగెత్తాయి. శంకర్ గారిని బండి మీద దించిరామని పోయినావు. ఏంది శంకర్ గాడా? ఆ బాడకా వేడ తిరగవేండో, పొద్దుగా లేతేనే తిరగబోతాడు. ఆ నన్ను తీస్తాడా? మరి మా ఒక్కతే పని చేసుకుంటాంది. అవ్వా మరి ఇల్లుడువన్నా బోల్దోమన్నా అని అడగనే అడగాడు, ఏ పని కూడా ముట్టాడు. మరి నేను అలుగుదలుతాడే గిత పెండనన్నా పట్టుకొస్తాడా? అది కూడా పట్టుకున్నాడు పెండకారు బాడుకావు. ఏమన్నా తిరుగుడు తిరుగుడు. ఆ తిరుగుబోతానికి మరి లగ్గం చేయకపోయినావు, ఎత్తుకు ముగుదాడు వేసినట్టు ఒక దగ్గర ఉండు. ఏంది ఆయనకి లగ్గం చేస్తురా? ఊకో బిడ్డ ఆడ అసలు చిన్న పొరడు ఆయనకేం తెలియదు. చిన్న పోరాడా? మొల్లికాయ అంబాడుతాడు. చిన్న పొరడే కాదు బిడ్డ, నీ మన కాళ్ళ ముందటనే ఉండే గిప్పుడు లగ్గమైందని అద్దు, ఇప్పుడు ఏదద్దు. అయితే ముసలోడు అయినాక ఎయ్యి. అయ్యో గట్ల అంటే ఏంది బిడ్డ, చేస్తే నువ్వు ముందర పడవా బాబు? సరే ఇక నా కైకిలకి టైం ఎత్తిపోతాను. ఎట్ల బండి ఉరుకుతుంది కావచ్చు. ఈ పోరేటివేం తలుపు దగ్గరికి పెట్టి ఇంకా పందిరలేదా? ఏంది కూరగాయలకు పోయిందా దుకాణాలకు పోయిందా? చెప్పిపోదామంటే ఎవరు లేరు కదా పక్క పోయింది. ఇక కూర్చుంటే వచ్చేదాకా మళ్ళీ అది లేని చేను కాడిపోతే అబ్బో గేటు బందవత్తే చేయించుకున్నది కదా, ఏం తక్కువ ఎకరాలకు ఎకరాలు కౌడుకు పట్టబట్టే. పోరు చూస్తే చెక్క పొలంలో గింత అంత ఉంటుంది కానీ బాగానే ఎగురం ఉన్నది. మా కాలనా నాకు గింత ఎగురం ఉంటే ఎన్ని ఎకరాలు సంపాదించుకుందును, 20-30 ఎకరాలు సంపాదించుకుంది కావచ్చు. మరి అంటే ముసలోడి నాకనే నా బతుకు ఇట్లా అయింది. ఏది పోనీ రాదు కదా. ఏందమ్మా ఏమో గిడ కూసున్నావు, కైకిలు కోల అయ్యాలి ఎవరికి? ఏం మాట్లాడుతానవే? నీ మాట ఏమైనా సింగారం ఉన్నదా? ఎవరికో అనే కైకిలి మొన్న గలకు నాటే పోతే అత్తమ్మ శుక్రవారం నార్వికి అత్తవా అంటివి. ఇక నీ కొప్పుకున్నాక మళ్ళీ అడిగొమ్మంటవే. అత్తమ్మ ఇలా నార్వీకుడు బంద్ చేసిన నేను. ఏంటి? నాకు ఇలా నాగుల పంచమని మతికి లేదు. వదిన చెప్పింది రాత్రి వచ్చి. నేను రాత్రి వచ్చి చెప్తాను అనుకున్నా అత్తమ్మ. గా రాత్రి ఏం రావాలి పొద్దుగాల చెప్తా అని సప్పుడే కూకున్నా. నేను అలుకు చల్లంగా శంకర్ పొలగాడు లోట పట్టుకొని పోయిండు. పొలగాన్ని పిలిచి మరీ చెప్పిన, నేను నార్వీకుడు బంద్ చేసిన అబ్బతోటి చెప్పు అన్నా. చెప్తా వదినే అన్నాడు. చెప్పలేదా అత్తమ్మ? వా చెప్పుడయ్యకేరు తలకాయ కొట్ట గా బాడక వేడ చెప్పిండే. ఆడు పొద్దుగాల లోట పట్టుకొని వేయండి ఇవారికి ఇంటి పోకడ రాలేదు. గా బాడకాకు చెప్తే నాకు చెప్తా ఆడేవాడు. పొలగాడు గింతసేపు పోతాండే అత్తమ్మ. మరి గాని మాట మీద నమ్మకం పెట్టుకున్నావే నువ్వు? నేను కొడుకుని తోలుతాను అనుకున్న పాడాయి. పొలగాడు ఎట్లా తిరిగి పోతాడు కదా చెప్తాడు అని చెప్పిన. చెప్పడం నాకేమెరక. ఆడేడ తిరగవేంటో అటు చేసి ఇటు చేసి నా కైకిలు ముంచినవానే. అట్టిగా 500 రూపాయలు మునుగుతాయి చేసుకుంటే బతికేదాన్ని నేను. మేము నాడు ఇంట్లో వంటానే మరి మాకు పైసలు. అబ్బో మీకేందవ్వా, మారాణులు కాదు. ఎకరాలకు ఎకరాలు కౌలు పడతారు, బందవత్తు గేట్లు పెట్టుకుంటారు, బిల్డింగులు కట్టుకుంటారు, జాగాలు కొంటారు. అబ్బత్తమ్మా నీ కళ్ళు గిట్ల మండించుకున్నావు. నా ఇల్లు మీద పడ్డాయి అని కళ్ళు. ఏందే బాగానే మాట్లాడతాను. అంత రేషం ఉన్నదని నా 500 వారయ్యే. ఏమిటి పడేస్తమ్మా? పడతావా అత్తమ్మా? మిల్ల నిల్చో. ఇయ్యే నా 500 చేతిలో పెట్టు. ఎందుకు ఇత్తమ్మా? నాకన్నా కైకిలు కాచిన నీకు 500 ఇయ్య. దేనికి ఇస్తా నేను? నీ కొడుకు చెప్పలేదా? పిలువు నీ కొడుకును. ఆగా గాడికి ఏందే చెప్పేది నువ్వు? గాడికి చెప్తావా ముచ్చట? నాకు చెప్పవానే? నాకు చెప్పవా నువ్వు? నీకు చెప్పాలంటే నువ్వు రాలే మరి లోటు పట్టుకొని ఆ పోరగాడ వేడి ఇట్లకెళ్ళి. ఆగా నువ్వు తెల్లారి కైకిలికి రమ్మని నాకేం ముచ్చట అనేది చెప్పవానే? గాడికి ఏందే చెప్పేది? పోరాడు కాదా గాడి ఏరుగా
నీ కొడుకు ఏమన్నా చెప్పినామంటే నువ్వు పొద్దుగా బువ్వ తింటేది అట్లాగు అయ్యో గేరటి పండు అయ్యగారు ఇచ్చిండప్పుడు అట్టుపండు నీకు బాగుందా ఇంకోటి ఇచ్చిన అయిపో నా కైకిలు పడలేవే వాడాయి నా కైకిలు ముంచున్నావు నువ్వు ఏడికెళ్ళి ముంచినా నేను కొడుకు చెప్పిన ఇచ్చులేదేం లేదు నా కొడుకు ఎందుకు చెప్తే వచ్చేదాన్ని నేను ఆడా నువ్వు అంత రేషన్ కలేను అయితే 500 రూపాయలు వాడయ్యా 100 రూపాయలు ఇంకా వాడేస్తా నాకు అక్కడ ముళ్ళలు కట్టి పెట్టిన నీకు ఎప్పుడెప్పుడు ఇద్దామా ఇగో గింత రేషన్ కల్లా మాట్లాడిన దాని అయితే పారయ్యే ఏ విడి పడేస్తా నాకు వచ్చిన 6 వీకినవా నాటేసినవా ఇంకేమన్నా చేసినవా దేనికి పడేస్తా నేను ఓ పిచ్చిదానా నేనేమో చెప్పినా నీకు 4 వీక్ అత్తా అని చెప్పిన ఓళ్ళ కైకిలు కొప్పుకున్నదాన్ని ఇచ్చగొట్టుకొని నీకు అత్తా అని మాట ఇచ్చిందాన్ని నా పైసా నాకు వారయ్యా కైకిలి నువ్వు బాగా పని చేస్తావని నేను పిలిచినారు నువ్వు పని చేస్తే ఇక పలిగిపోతుంది ఈ పాయ ఇటే వలుగుతుంది ఆ పాయ అటే వలుగుతుంది అబ్బా అమ్మా నా పనికే పేరు నిలబెట్టదని ఆయనవానే నువ్వు ఎంత దానివి ఎప్పుడు పుట్టిందానివే నువ్వు నాకే అంక పెడతావా నేను చేసే పనికి అంక పెడతావా అబ్బా లగ్గమై కొత్తలా ఈ ఊళ్ళకత్తే కొస సింగులు పట్టుకొని ఇట్టా అనుకుంటే నువ్వు నాకే అంక పెడతాను నేను ఇప్పుడు ఇగో అత్తమ్మ మాటలు మంచిగా మాట్లాడు ఎక్కతక్క మాట్లాడవనుకో నాకు జీపీలు ఎత్తని చెప్తానా కవర ఇంటి ముంగడికి వచ్చి మొత్తుకోకు కాకోలే అగో చూసినావునని పెళ్ళవునని కాకంటుంది కాక ఒకటే కాదు గోటి కప్ప కూడా అంట కారు మొత్తుకుంటుంది అగో గోటు కప్పనట మన పెళ్ళం చిన్నగా మాట్లాడుతుందారా షటిల్ కప్పోలే ఇట్టా కూడా చెప్తాది వాపురం లొల్లి ఏదో లొల్లేవా అడుగు నేను వాళ్ళ శంకర్కి చెప్పిన ఈయన పని లేదు మీ అబ్బకి చెప్పు అని ఆ కూరలు లోట పట్టుకొని ఏంటంట దాన్ని నేనేం చెయ్యాలి దానికి చెప్తారా పడికొచ్చేది నేను పాడుకోవా నాకు చెప్పాలి కదమ్మా రమ్మని నీ కొడుకు కదా నేను మందికి చెప్పచ్చిందా నీ కొడుకు గింత అంటున్నాడు అగో చూసిన ఆవిడ గిట్ట నెగలనిస్తలేదు మరి గంట రేషం ఉన్నది నా కైకి నాకు పైసలు మారేయమంటరా ఏమిటి వాడెత్తా పని చేయండి అగో నువ్వైతే ఊకుందివా అమ్మ చెప్పు ఏ ఆగు మొన్న పత్తేర పోతే దీనికంటే ముత్తంత ముందు పోయినా దానికే షేడ్లో ఎంత లడాయి చేసిందిరా నీ పెళ్ళాం ఇప్పుడు నీ పెళ్ళాం నా పనికి అంక పెడతాందిరా నా పనికి అంక పెడతాంది ఈ ఊళ్ళో నేను ఎట్లా మెదిలినా ఎట్లా పని చేసిన తెలియదారా ఇది ఎంతరా ఇప్పుడు ఉట్టి ఊళ్ళోకి వచ్చి బతికింది నన్ను అంటాందిరా నా కళ్ళ ముందర పెరిగింది అబ్బా నీ కడుపులా ఎంత ఇసం ఉన్నదో ఇప్పుడు అర్థమైతుందట్టమ్మా నువ్వు ఎవ్వరు చూసినా ఓర్వవు కుళ్ళు పోతుందానివి నీ కంటమ్మా నువ్వడా అబ్బా నీరు కుళ్ళు పోద్దా నానే అందుకే నానే పాపం బిడ్డ నా ఎంబడత్తే 4 రూపాయలు వస్తాయని ఈ చేనుక కాడికి ఆ చేను కాడికి ఈ కాడికి ఎంబడ పెట్టుకొని తిరిగిన కాదే ఏ గిదంతా కాదు నువ్వు కడుపులోటి పెట్టుకొని మీద కొట్టి మాట్లాడుతున్నావు నువ్వు కొంచెం దానివి ఇసపు దానివి మందిని చూస్తే ఓర్వని వారు కళ్ళు బొగ్గున మండించుకుంటావు నీ కళ్ళల్లో మన్ను మొక్కపోతే నువ్వేండులో పెట్టేస్తాను కదమ్మా నువ్వు ఎత్తలేవా అటు పట్టుకపోయినా ఇటు పట్టుకపోయినా అని మరి నల్ల మొక్కపోడని ఎవరు అన్నవే ఆని మీద పెట్టినన్ను అంటానవానే అంటే ఇప్పుడు నేను నల్లగానే ఉన్నా మంచిగా తెల్లగా మెరుతాను అందుకే నా కొడుకుని నేర్కోరు లగ్గం చేసుకున్నాడు కాదే మరి నల్లనే ఉన్నావు తెల్లగా ఉన్నావా నేనేమంటలేను పట్టుకమైన నీళ్ళు జారలే అంత గులగులు పెడుతుంది ఇంటికి పోయి మంచిగా కడుక్కోవాలి ఏమైందే మీ అబ్బాయి నా పిల్లలు లొల్లి పెట్టుకుంటారు రాడా అయితే ఏం చేయమంటావు మళ్ళీ ఏం చేయాలంటావేంద్రా ఆడ వాళ్ళు చికెన్ వాటి కొట్టుకునేటట్టున్నారు కొట్టుకుంటారు కావచ్చు కొట్టుకుంటారు తలకాయలు వాళ్ళ కొట్టుకుంటారు ఆపుదాం రారా నా ఒక్కరికి ఆగుతలేరు ఇప్పుడు ఏం చేద్దాం చీకలు పట్టుకున్నారా తలకాయ వాళ్ళు కొట్టుకుంటారా అమ్ము ఆయనతో మా అవ్వ తలకాయ వాళ్ళకింది అనుకో నాకు ఉన్నది ఒకటే అబ్బా అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఒకసారి ఆగే ఏంటిది నాకు అడిగేది ఆయన తెలియదు నేను తర్వాత ఆడుకుంటా మరి నడు నల్ల మొక్క దాని కాకపోతే మంచిదానివా నువ్వు పాపం ముసలిది పానం సొలిగి కింద పడి తలకాయ వాళ్ళకి జత్తదని పట్టుకున్నా ఓ పండు కూడా ఇచ్చిన ఇంకా నన్నే అంటాంది మళ్ళా ఏవాడు ఇవ్వడే నీ పండు ఎందుకు ఇచ్చేవే ఇగో ఇదంతా కాదు నా కైకిల్ నాకు పైసలు వారే నిన్ను ఇంటి ముందర ఉంటాడు ఒక్క రూపాయి కూడా ఇయ్యా ఎందుకు కైకిల్ పిలిచినప్పుడు నా ముఖం మీద ఏం పెట్టి మాట్లాడతావా నువ్వు పెడతలేవా నా ముఖం మీద ఏలు ఏంటి నువ్వెత్తరు దానివి అగో నువ్వు నా మీద చేయలేవు
పడతావానే నువ్వెంత రానివి ఏంది ఇప్పుడు నిన్ను అగ నానిచ్చి నా మొగడి బట్టలు నిన్ను కొడతావా ముసలినా అబ్బాయి బాబా ఏయ్ సత్నా ఏమైతే నువ్వన్న కొట్టే నల్లమొక్క పడ ముసలి నన్ను నెత్తి దూర్ పట్టి నీ అబ్బా పడకవారా జూరా కదా నన్ను కొడతాందిరా వర్ వాడియా నీ పెళ్ళాం చూసిన మీకు ఎందుకు వచ్చిందే ఆగురా మీ బావన్న కొట్టలేదు కాదురా బాడకం కాదు నన్ను కొడతాంది నీ అబ్బా నేను పొద్దున చెప్పినా మీ ఎక్కడ రాక చెప్పినా ఎట్లా కానీ పెక్కకి రాకని చెప్పినా చెప్పినావు ఇప్పుడు ఏంది ముసలి మొత్తుకుంటాను చాలా అగవ చూసినా రాక ఎట్టలేదు తాందో ఆగైతేరా ఏంటి ఆగేది నడిపిట్లొచ్చి ఆగ జర అంటారు నల్లమొక్క అప్పుడే ఆగే అబ్బా ఏ ఆగురా బాడకం ఆగు నేను ఇంకోలా కైకి పోతే నాకు పైసలు రాకపోనారా ఇలా నా కైకిలు ఎత్తకొచ్చింది అవునే నా 500 అప్పుడే కుండు అయ్యో ఏమైందే ఏమైంది పొరగా ఓ చిన్నే చిన్నే అరే శంకరి ఏమైందిరా నీళ్ళు జారలేదే అంటే ఏంటిదిరా అద్దే మళ్ళీ పడుతుంది మరి దీనికి ఏమైతే ఏంటి పిల్లగా మీ అవ్వకు ఊకే కళ్ళు తిరుగుతాంది ఏమైనా విశేషమా ఏ ఊకోవనే నువ్వు గమ్మతి మాట్లాడతావు ఏ ఊకోరా బాడుకో దాంతో నీకేం మాట్లాడరా అడుగు పైసలు అడుగురా ఇయ్యే పైసలు ఇయ్యనంటే ఇయ్య నువ్వు ఇయ్యకపోతే నేను నీ ఇంటి ముందరికి వెళ్ళి కదరా పైసలు పెట్టి లేవంటే నీ అవుకొని మీ లొల్లేందే ఇగో చిన్ని మీ 4 వీకే ముచ్చట బంద్ అయిందని శంకరాని చెప్పింది మీ కోడలు పొద్దుల ఇంటి ముంగడ ఓంగ లోట పట్టుకొని ఓంగ మరీ చెప్పింది అని నడు మనకు తెలుసు తాందే అని అడుగు అవురా చెప్పిందా చెప్పిందే అందే కదా తప్పిగా అదే తప్పును కోడలు ఏమనకే అవ్వా చెప్పింది కానీ నేను ఆడుకునే వరకు లేట్ అయింది బాగా సేపు అయింది అబ్బా ఆగే అబ్బా ఆగే చెప్పు చూస్తానే చెప్పు ఆగే ఆగే అబ్బా ఆగే ఎవరో చెప్పురే గుడికి వచ్చేసరికి దయ్యంలో కూసున్నది ముసలిది గుడికైనా తుర్తే లేకుండా చేసింది గోంత సేపు అయితే నా ముసలి రోజులు పెట్టబట్టి అందుకే కాదే వాడిని పట్టుకొచ్చింది మా పట్టుకొచ్చిన ఉత్తి అయ్యో మరి ఇయ్యాల తిరిందా నీకు ఆయనతో పని చేసుకుంటే ఏమైంది గదా అనికి లేకనే కదా ఇక్కడికి వచ్చింది పంచాయతీ ఇక నువ్వు మొదలు పెడతారా ముసలి పోయినందుకు తుర్తి లేకుండా నడిలకు చేసేది అని చేసి మళ్ళీ నా మీద కొడుతుంది ఓ లచ్చక్క మొన్న వచ్చిన కైకిల్ పైసలు ఇయ్యవా ఇంకెన్నొద్దులు ఉంచుకుంటావు నీ దగ్గర అడిగేదాకా ఇచ్చేటట్లేరు కదా మనుషులు అడగకుంటే అటే ఉంచుకుంటావా చిత్రంగానే ఉంది నువ్వు అడిగేది మొన్ననే అయితే నీ కొడుకు గివారు రాకున్నాయా నీ కైకిల పైసలు నాకు నీ కైకిల పైసలు నేనేమో తిన్నట్టు తవ్వాలని తీసి అడుగుతున్నావు నీ కొడుకుని అడుగుపా అయ్యో ఇచ్చినావా ఇయ్యలేదు అనుకున్నా ఆ బాడుకో చెప్పలే మరి నాకు బట్ తెలుసుకుందే తవ్వాలని తీసి అడగబట్టి అయ్యో అయ్యో కోపానికి రాకులు వచ్చాక నువ్వు రారా శంకర్గా సంగతి చెప్తా కైకిల్ పైసలు తీసుకొని అవ్వ తీసుకున్నా అని చెప్పకపోతివి లచ్చక్కని అడిగే వరకు నా మానం తీసినంత పని అయిపోయాయి వీడు ఎటువైనవురా అమ్మాయి గిడేం చెప్తున్నావు సీపులు పట్టుకున్నావు ఈగలు కొడతాను వానే అప్పు ఈగలు కాదురా ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా దీంతో కొద్దిగా పని పడ్డది పని పడ్డదా ఎటువైనవురా మా దోసుక దగ్గరికి వచ్చిందే సరే గాని గా లచ్చక్క కైకిల్ పైసలు ఇచ్చినాదిరా ఎలా చెక్కనే అగో గా నిట్టోళ్ళ లచ్చక్క నాకెడ ఇచ్చింది పైసలు నువ్వు గమ్ముతున్నావేంది నిజం చెప్పురా ఇయ్యలేదారా ఇయ్యలే నాకు ఎవరు ఇయ్యలే పైసలు పైసలు తినకి ఇయ్యనా నేను నీ కైకిలి పైసలు తీసుకొని నేను మదగాని దావత్గా అనుకుంటాను ఏంది ఆడు చికెన్ తెప్పివంటే నేను తెప్పించిన అనుకుంటున్నావు ఏంది ఆడు బీరు తెప్పివంటే నేను తెప్పించిన అనుకుంటున్నావు ఏంది ఆడు సినిమా చూపివంటే నేను చూపించిన అనుకుంటున్నావు ఏంది నేను అబద్ధం ఆటోని కాదు నీ పైసలు నేను ముట్టలే నాకు తెలవదే ఇక్కడ శంకర్ గాడే అస్సలు అబద్ధం ఆడు
నీకు తెలుసుగానే అవ్వా. తెలుసురా, నీ గురించి నాకు మత్తు తెలుసు. నువ్వైతే తీసుకోలేదు కదా పైసలు. తీసుకోలేదే, నమ్ముతున్నావానే? ఇగో నీ మీద ఒట్టు. నమ్ముతున్నావా? మీ అమ్మ మీద ఒట్టు. ముట్టలేదు కదా పైసలు, అవి తీయలేదే. అత్తమ్మా, నేను నీకు పైసలు ఇయ్యలేదా? నువ్వు 3 లైకెళ్ళు 1500 నీకు ఇచ్చినా? ఇచ్చినావు అత్తమ్మా. అవ్వా ఇచ్చిందే, నేనే మర్చిపోయినా. సరే నేను మా అవ్వకి చెప్తా. అత్తమ్మా ఇచ్చిందే అవ్వ, నేను మర్చిపోయినా. ఇచ్చిందా? అవ్వతోడు మర్చిపోయానే. ఇదేందుకే అంటే పాడకావు. ఆ పైసలన్నీ ఈయన దావత్తుకుపోయి ఆన్ దావత్తుకుపోయి ఆయనకి తాగిపిచ్చినా తినిపించినా అని నన్నే పక్క పొంటి కూకుండా పెట్టుకొని ఇవన్నీ ముచ్చట్టు చెప్పినావు. నేను మర్చిపోయాను గంతే, ఇవ్వలకి ఇవ్వలే పైసలు. మళ్ళా నేను చేసినా అంటవా నువ్వు? అన్నానే పైసలని తాగి తిని ఇంకీ చక్కదనానికి మా అవ్వ నాకు లగ్గం చేస్తలేదు, మా అవ్వ పిల్ల చూస్తలేదని బావలకు బామ్మర్దులకు సోపతి గాలకు చెప్పుకొని తిరుగుతాను. అవునా బాడుకావు? మనం లగ్గం చేస్తాను నువ్వు. నువ్వు గిసోడు బాడుకావు అనే వచ్చిన సంబంధాలు వచ్చినట్టు అట్టే మర్ర కొడతానా? నువ్వు లగ్గం చేస్తా నా మాట ఏంటవురా? బా